ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే మనము వచ్చిన వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానించడం వల్ల మనకి కలిగే లాభం ఏంటంటే దేవుడు ఆ వచనాన్ని ఎందుకు రాయించాడో మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఆ వచనం పట్ల అనేది అర్థమవుతుంది. మన జీవితంలో అది ఏ విధంగా మనం అప్లై చేయాలనేది కూడా అర్థమవుతుంది అనమాట. చాలా సంఘాల్లో, మన తెలుగు సంఘాల్లో చూసినట్లయితే కూడా ఈ వచనం వెంబడి వచనాలు చెప్పే సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వచనం తీసుకొని బైబిల్లో దాన్ని ధ్యానించడం అట్లా చెప్తారు, లేదా ఒక కథను తీసుకొని అంటే ఒక స్టోరీని ప్యాసేజ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే దాని ముందు ఇప్పుడు జక్కయ్య స్టోరీ ఉందనుకోండి సార్, దాని ముందు వెనక ఏముందో వాళ్ళు చెప్పరు, ఓన్లీ ఆ స్టోరీ ఒకటే తీసుకుంటారు. యేసు ప్రభు ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఆ జక్కయ్య దగ్గరికి వచ్చాడు, ఏ యొక్క సందర్భంలో నుంచి ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆ జక్క ఎదురయ్యాడు అనేవి ఏమీ అర్థం కావు మనకు ముందు వచనాలు తెలియకపోతే. కాబట్టి మనం బైబిల్ పరిపూర్ణంగా అర్థం కావాలంటే, బైబిల్లో దేవుని మాటలు మనకి సంపూర్తిగా మనం గ్రహించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ అర్థం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే మన సొంత ఆలోచనలు వచ్చేసి ఆ వాక్యం మీద పడటం వల్ల దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చేమో అని చెప్పేసి మనం వాక్యాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ప్రమాదం ఉందన్నమాట. ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కీర్తనని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము. అందులో మొదటి వచనం అయిపోయింది. మొదటి వచనంలో మనం ఏం చూసామంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక అనే మాటను మనం ధ్యానించాం. ధర్మశాస్త్రం అందు సెకండ్ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దాని దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది కదా. యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అంటే, మొదటి వచనాన్ని మనం చేసినట్లయితే, మొదటి వచనాన్ని ఫాలో అయితే సెకండ్ వచనాన్ని మనం ఫాలో అవుతాం, చేస్తాం. అది ఒకవేళ మొదటి వచనం చేయకపోతే సెకండ్ వచనం చేయలేం. అందుకనే అంటాడు ఒక భక్తుడు, ఏమంటాడంటే ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, వాక్యం చదివేవాడు పాపం చేయలేడు, వాక్యం చదివేవాడు పాపం చేస్తాడు అనేది మనం గమనించవచ్చు. సో మనం ఈరోజు మనం ఏం చేద్దామంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా ఆనందించాలి, దాన్ని చదువుతూ మనం ఏ విధంగా ఆనందించాలనేది చూద్దాం. నేను నా లాస్ట్ మెసేజ్లో ఏం చెప్పానంటే, అసలు వాక్యాన్ని చదవటం వల్ల మనకేంటి ప్రయోజనం అనేది మనం ఒక పార్ట్గా మనం చూసాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక వ్యక్తి ఈ లోకంలో నుంచి వాక్యపు అధికారంలోకి వస్తే అతని జీవితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు అన్ని జనులు లేకపోతే దేవుణ్ణి నమ్మని వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ మీద అధికారం ఏముంటుంది చెప్పండి? ఏ అధికారం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది వాళ్ళ జీవితాన్ని? అంటే వాళ్ళ సొంత ఆలోచనలు నడిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఎవరైనా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పే సలహాలు ఉంటే ఆ సలహాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఈ లోకాన్ని చూసి ఓకే జనాలందరూ ఈ మార్గంలో వెళ్తున్నారు, జనాలందరూ ఇట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను కూడా ఇట్లా ఆలోచించాలేమో, నేను కూడా ఇదే మార్గంలో వెళ్ళాలేమో అని చెప్పేసి మనము ఆ రిఫరెన్సెస్ తీసుకొని, జనాల రిఫరెన్స్ తీసుకొని వాళ్ళ ప్రకారం మనం వెళ్తాం. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే, ఒకవేళ మనం దేవుని నమ్మినట్లయితే మనము ఎవరి అధికారం కింద రావాలి అంటే మనుషుల అధికారం కింద కాదు, కానీ దేవుడు రాయించిన వాక్యం అధికారం కింద మనం రావాలి. అంటే రావాలి అంటే అది కంపల్సరీ ఒక ఏదో రూల్ అని కాదు, కానీ దేవుని యొక్క వాక్యము నాకు చాలా ప్రయోజనకరంగా ఉన్నది కాబట్టి, నా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంది కాబట్టి, నా నిత్యత్వానికి ఆధారము వాక్యమే కాబట్టి నేను వాక్యాన్ని ప్రయోజనకరంగా ఎంచుకొని నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వటం అనేది జరుగుతాను. ఒకవేళ నేను నన్ను చాలామంది దైవజనులు అడిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. వాళ్ళు అడిగినప్పుడు నేను ఏముంది వాక్యం అంటే ఎందుకు చదవాలండి, మన దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి చదువుతాము,
ఒక ప్రామిస్లు ఉంటాయి, అందులో వాగ్దానాలు ఉంటాయి. అవన్నీ మనం పట్టుకొని ప్రార్థన చేస్తాం కాబట్టి చదువుతూ ఉంటాం. ఓకే, అదంతా కరెక్టే. కానీ అసలు ఇంకా నిజంగా వాక్యం దగ్గరికి నువ్వు ఎందుకు రావాలి అనేది ఆలోచించినట్లయితే, మన ఆలోచనలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి కాబట్టి ఆ ఆలోచనల ద్వారా మనం వెళ్తే నాశనంకే వెళ్తాం. కాబట్టి దేవుని ఆలోచనలతో నింపుకోవాలి, దేవుని వాక్యాన్ని నింపుకొని ఆ దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలి. కాబట్టి వాక్యం చదవాలి. సో మన నిత్యత్వం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనము దేవునితో కలిగిన సహవాసాన్ని బట్టి మన నిత్యత్వం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో అధ్యాయం మొదటి కీర్తన 2వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది కదా. మనము మన జీవితాలు నిజంగా వాక్యపు అధికారం కింద ఉండాలి అని మనం ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో, నిజంగా ఆ వాక్యంలో ఉన్న పవర్ని, ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే మారుమనసు అంటే మన పాపాల నిమిత్తము మారుమనసు పొంది దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మినిస్ట్రీ కాదు. పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని నమ్ముకొని సంఘంలోకి వెళ్తున్నాం. మనం వెళ్ళిన తర్వాత వెంటనే చేయాల్సింది సేవ కాదు. ఏం చేయాలంటే ఆయన్ని తెలుసుకోవాలి. మారు మనసు పొందేగానే నాకు అంతా క్రీస్తు గురించి తెలిసిపోయింది, వాక్యం గురించి తెలిసిపోయింది అని అనుకోలేము. మనం ఇంకా చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. సో ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన వాక్యం గురించి మనం తెలుసుకోవాలి. ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనం అనుభవించాలి. దేవుడు మనకి ఏదైనా నేర్పిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆ వాక్యాన్ని నలుగురికి చెప్పమని కాదు, కానీ ఫస్ట్ ఆ వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకొని దాని ప్రకారము దానిలో ఉన్న పవర్ని, దానిలో ఉన్న లైఫ్ని, జీవాన్ని నువ్వు పొందుకొని ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకొని తర్వాత నువ్వు చెప్పచ్చు. మనకి ఆ వాక్యం పట్ల అవగాహన లేకుండా, రుచి చూడకుండా, మన జీవితంలో అప్లై చేసుకోకుండా ఇతరులకు ఏమాత్రము కూడా చెప్పలేము. ఎందుకంటే అందులో జీవం ఉండదు, చెప్పినా కూడా వ్యర్థమే. వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు అనేది రాదు. సో ఒకసారి లేవీకాండము 18వ అధ్యాయం చూద్దాం. లేవీకాండము 18వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూద్దాం. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. సో ఈ వచనాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడు, ఏం గైకొనాలంటున్నాడు అంటే, ఆయన విధులను గైకొనమంటున్నాడు, కట్టడాలు గైకొనమంటున్నాడు, వాటి ప్రకారం నడవమంటున్నాడు. సో ఎవరి జీవితంలో అయితే మనకి ఈ యొక్క వాక్యాలను గైకొనే అలవాటు లేకపోతే వారి జీవితంలో ఏముండదంటే విశ్రాంతి ఉండదు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమని వాగ్దానం చేస్తాడు? ప్రామిస్, అది వాగ్దానం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు కదా. సో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినాక ఆయన వాక్యాలని, కట్టడాలు గైకొనిపోతే వారిలో ఏముండదంటే విశ్రాంతి ఉండదు. ఇంకా వారి యొక్క ఐహిక విచారాలు, ఇహలోకపరమైన బాధలు, చింతలు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. సో మనకు మత్తయి సువార్తలో ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించాలంటే, ఆ వాగ్దానం అందులో ఉన్న జీవాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన కట్టడాలని, విధుల్ని జ్ఞాపకం చేసుకుంటానికి మన హృదయం ఎప్పుడు సిద్ధపడి ఉండాలన్నమాట. ఒకసారి చూద్దాం. దావీదు కీర్తనలు 78వ అధ్యాయము 78వ అధ్యాయము
36 వచనం, 36, 37 వచనం. ఆయనను ఆయనను వారి హృదయము ఆ, ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఉమ్, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఉమ్, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఉమ్. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపం అడుచుకునేవాడు. చాలు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు ఈ యొక్క కీర్తన అంటే ఇస్రాయేలీల జనాంగం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ ఇస్రాయేల్ ప్రజలకు తెలుసు ఎవరు యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసు. ఇస్రాయేల్ అంటే ప్రభువే మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడని వాళ్ళకు తెలుసు. ఆ వాళ్ళ దేవుడే తమకు ఆశ్రయదుర్గమని వాళ్ళకు తెలుసు. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని కూడా వారికి తెలుసు. కానీ ఏం చేస్తున్నారు 36 వచనంలో, వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనలను వారు నమ్మకంగా గైకొనలేదు. ఇది సాధ్యమేనా చెప్పండి? ఒక 35 వచనంలో దేవా నీవే నాకు ఆశ్రయదుర్గం ప్రభువా అంటున్నారు. మహోన్నతుడైన దేవా నీవే నా విమోచకుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ వారి హృదయం అంట ఆయన ఎడల స్థిరంగా లేదంట. ఎందుకు లేదు? ఎందుకు లేదు? వారి హృదయము దేవుని వైపు లేదంటే ఆబ్వియస్లీ ఎటువైపు ఉన్నట్టు వారి హృదయం అంటే లోకం వైపు ఉన్నాడు. ఇతరులని చూస్తా, ఇతరులు ఏదైతే పాటిస్తున్నారో అటువైపు చూస్తున్నారు. స్థిరముగా ఉంటారు. ప్రభు మన ఎడల కోరుకునేది ఏంటంటే స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. అంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె మీరు ఉండొద్దు అంటాడు ఒకసారి. అంటే కింద మనం కీర్తనలో చూసినట్లయితే అట్లా ఉంటుంది. కానీ ఆయన మన హృదయంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. స్థిరత్వాన్ని కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒకే సింగిల్ ఫోకస్ ఉండాలి. ఎవరు నా ఫోకస్, నా గురి ఎవరంటే ప్రభువే. ప్రభు చిత్తాన్ని చేయటమే నా గురి. ప్రభు వాక్యాన్ని ధ్యానించడం, అందులో ఉన్న మాటల్ని ఉన్నట్టు నేను పాటించడమే నా గురి. ఆ సింగిల్ ఫోకస్ ఉన్నప్పుడే మనము ఆయనకి నమ్మకంగా ఆయన ఆజ్ఞలు నమ్మకంగా గైకొనగలం. సో మనకి పైన చూసినట్టే 35వ వచనంలో చాలా జ్ఞానం ఉంది వాళ్ళకు కూడా. సో ఒక వ్యక్తి నిజంగా దేవుడిని నా ఆశ్రయదుర్గం అన్నాడంటే చూడండి, ఆ మాట అనగలరా మనం? ఎంతో దేవుడిని ధ్యానించబట్టి, ఎంతో దేవుని కార్యాలు చూడబట్టి ఆ మాట అన్నారు వాళ్ళు, ఆశ్రయదుర్గం అని. మనకి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు ప్రభు పట్ల, చాలా జ్ఞానం ఉండొచ్చు, కానీ మన గురి, అసలైన గురి ప్రభు కాకపోతే ఈ వాక్యాలు ఏమాత్రము ఫలం అనేది ఇవ్వవు అన్నమాట ఆ జీవితంలో. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట 37వ వచనంలో, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. అంటే వారి నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అనే చూస్తున్నాం. ఎందుకని? ముఖస్థుతి ఎవరు చేస్తారు చెప్పండి? ముఖస్థుతి చేస్తా ఉన్నారంట. ప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్ ముఖస్థుతి చేస్తారు. అంటే పొగుడుతున్నారు, ప్రభా నువ్వు ఆశ్రయదుర్గము, నా కేడము, నా రక్షణ, నా విమోచకుడు అన్నీ నువ్వే అంటున్నారు. కానీ వాళ్ళ హృదయాలన్నీ వేరే చాట. అది ఆ సిచ్యువేషను ప్రభు అసహించుకుంటాడు. ఆ సిచ్యువేషను ఆ వ్యక్తికి ఏ మాత్రము కూడా ఉపయోగం ఉండదు అనమాట అసలు. సో మనం చూద్దాము హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వచనాలు చదువుదాం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పి తిని. చాలు. ప్రభు మనకి విశ్రాంతి కలగజేస్తానని మత్తయి సువార్తలో వాగ్దానం చేశాడు. అయితే ఆ విశ్రాంతిలోకి రావాలంటే ఏం చేయాలంటే ఆయన మార్గాలు తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ మనకు ఆ విశ్రాంతి లేదంటే మనం ఏ మార్గంలో ఉన్నామో పైన చెప్తున్నారు. మన హృదయ ఆలోచనలు ఎట్లున్నాయో పైన చెప్తున్నారు 10వ వచనంలో. సో మన హృదయ ఆలోచనలు మనం తప్పిపోతున్నాం అంట. ఇంకా ఆయన మార్గాలు తెలుసుకోవట్లేదు అంటే, ఆయన మార్గాలు తెలుసుకోవటం లేదు అంటే అర్థం ఏంటి?
ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఆయన ఏ విధంగా జనాలకు తీర్పు తీరుస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, యేసు ప్రభుని ఒకవేళ ఆ, ఇప్పుడు మనం కనుక ఆలోచించినట్లయితే ప్రభుని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఆయన మార్గం ఏంటి, అసలు అల్టిమేట్ ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది చివరికి, ఆ, ఒక ఆయన నమ్మిన వారికి ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన మార్గాలను తెలుసుకోవాలని మనం ఆసక్తి చూపించినప్పుడు మనం విశ్రాంతిలోకి వస్తాం. ఆయన మార్గాల పట్ల మనకి ఏ మాత్రం అవసరం లేదు. ఆ పాస్టర్ ఎలా చెప్తే అలాగే చేసేద్దాం, ఒక సంఘం ఎలా చెప్తే అలా వెళ్ళిపోదాం అనుకుంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఒక వ్యక్తి కూర్చోవాలి, వాక్యం చదవాలి, కూర్చొని కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి, వాక్యం ఆయన మార్గాలు తెలుసుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత మనము సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు అనమాట. సో అందువల్ల ఏం జరుగుతుందంటే వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించలేకపోతున్నారు, హృదయం స్థిరంగా ఉండట్లేదు. ఇంకోటి ఏంటి, ఇక్కడ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు. సో ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే ఒక వ్యక్తి వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించకుండా ఆపుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో మనం విత్తువాని ఉపమానం గురించి మనకి ఈ యొక్క మాటలు ఉంటాయి. అందులో 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అడిచివేయు, కనుక వాడు నిష్ఫలుడు. అంటే వాక్యము వింటున్నాడు, ఏమవుతుంది, అది ఫలించట్లేదు అంటే కారణం ఏంటంటే ఐహిక విచారాలు ధన మోసమును ఆ వాక్యమును అడిచివేయు. ఎక్కడున్నాయి ఈ ఐహిక విచారాలు ధన మోసాలు? ఎవరో చెప్తే తెలుసుకుంటున్నారా? కాదు, తన హృదయంలోనే ఉన్నాయి. తన హృదయంలో ఉండటం బట్టే వాక్యం అనేది గ్రహించట్లేదు. సో అదేవిధంగా ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. ఆ రోజుల్లో వారి యొక్క హృదయం స్థిరంగా దేవుని పట్ల లేదు. హృదయ ఆలోచనలు అన్నీ కూడా వేరే లోకపరమైన విషయాల పట్ల ఉంది ఇజ్రాయేలీల జీవితాల్లో. ఇప్పుడు మనం గ్రహించుకున్నట్లయితే మనం కూడా మన హృదయాలు వాక్యం పట్ల స్థిరంగా ఉండట్లేదు. సో అవేం చేస్తున్నాయంటే ఐక్య విచారాలు ధన మోసాలు వచ్చేసి విన్న కొంచెం వాక్యాన్ని కూడా అణచివేస్తున్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఇజ్రాయేలీలు వాళ్ళ హృదయంలో ఏమేమి ఉన్నాయి? దేవుని వాక్యం కన్నా వాళ్ళ స్వ అభిప్రాయాలే ఎక్కువగా పనిచేస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్స్లో వాళ్ళు తీసుకోవటం వల్ల, అంటే ప్రభు యొక్క చిత్తాన్ని వాళ్ళ జీవితంలో తీసుకోకుండా వారి యొక్క ఓన్ డెసిషన్స్ని వారు ఫాలో అవటం వల్ల వాక్యం అనేది వాళ్ళ జీవితాల్లో ఫలించట్లేదు అనమాట. సో అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 19:20లో ఇక్కడ రిచ్ యంగ్ రూలర్ ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏమంటాడు? పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అతను పైన 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, పైకి పాటిస్తున్నాడు, చాలా బాగుంది. కానీ తన హృదయ అంతరంగంలో ముళ్ళ పొదల మీద ఉన్న విత్తనం ఏ విధంగా అయితే ధనం మోసము చేత అణచివేయబడిందో, ఈ యవనస్తుని హృదయం కూడా ఆ విధంగానే ఉంది. ఈ యవనస్తుని హృదయాన్ని ముళ్ళ పొదల్లో ఉన్న నేలతో కంపేర్ చేయొచ్చు కదా, అట్లానే ఉంది ఆయన. ఎందుకంటే ధన మోసమే ఏం చేస్తుందంట, ప్రభువుని వెంబడింపనీయకుండా చేస్తుంది. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అప్పుడు? నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే నువ్వేం చేయాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే యేసుప్రభు ఏమన్నాడు? ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు. ఇప్పుడు గమనించినట్లయితే మన ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధకులు అంటే వాళ్ళు ఏం చెప్తారు? మీ ఆస్తిని అమ్మి సంఘాల్లో ఇవ్వండి, అవి డబుల్ అవుతాయి అంటారు.
యేసు ప్రభు బోధకి ఇప్పుడు జరిగే పాస్టర్ల బోధకి ఎంత తేడా ఉంది. సో వాళ్ళు గొర్రెతోలు కప్పుకున్న నక్క స్వభావం గలవాళ్ళు. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ధనమోసం వద్దంటున్నాడు, ఆస్తిని ఏమన్నా నీ దగ్గర ఏమన్నా ఉంటే అవన్నీ పేదలకు ఇచ్చేసి నన్ను పరిపూర్ణంగా వెంబడించి అంటున్నాడు. కానీ ఇప్పుడున్న సంఘాల్లో నువ్వు డబ్బులు ఇస్తేనే నిన్ను ఆశీర్వదిస్తాడు, దశమ భాగం ఇస్తేనే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నీకున్న దాంట్లో ఇవ్వాలి అని ఫోర్స్ చేస్తున్నారు జనాలు, ఈ పాస్టర్లు. సో ధన వ్యామోహం సమస్తమైన కీళ్ళకు మూలమందని వాక్యంలో ఉంది కదా, మరి అవన్నీ చెప్పరే వీళ్ళు. ఇలాంటి వాక్యాలు నొక్కి చెప్పరు ఎందుకని అంటే ఇలా వాళ్ళకి నడవదుగా. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ప్రభు డబ్బుని ధనమోసాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంట, నువ్వు అలా చేస్తే ఏమైందంట, అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలిగిద్దని ప్రభు ఆ యవనస్తుని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు, 22వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చాలు. అయితే వ్యసన పట్టడం అంటే ఏంటి అసలు? వ్యసన పట్టడం అంటే ఏంటి? అది ఏంటి అసలు? నేనేం అడిగాను, ప్రభు ఏం చెబుతున్నాడు? నేను పరలోకం వెళ్ళాలని ఏం చేయాలని నేను అడిగాను, నిత్య జీవానికి వారసు రావాలంటే నేను ఏం చేయాలని అడిగితే డబ్బులు ఇచ్చేసి మొత్తం ఆస్తి నమ్మేసి నన్ను వెంబడించి అంటున్నాడు. ఏంటి అసలు ఏమైనా పొంతన ఉందా అని చెప్పేసి తనకి ఆ యొక్క ప్రభు మార్గము అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండేసి ఏమైంది, వెళ్ళిపోయాడు తను. ఈ మార్గం మన వల్ల కాదులే. ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది బిలీవర్స్ లేరు చెప్పాలంటే. ప్రభు ఇక్కడ సూటిగా కనిపిస్తుంది మనకి, నువ్వు ఈ మార్గం వదిలేసి ఈ మార్గం రావాలంటే ఇది చేయాలి అని ఖచ్చితంగా చెప్పినప్పుడు యవనస్తుడు మంచి డెసిషన్ తీసుకున్నాడు, నాకు నీ మార్గం వద్దు ఈ మార్గం కావాలని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడున్న బిలీవర్స్ ఎలా ఉన్నారంటే, విశ్వాసులు ప్రభు చెప్పినప్పుడు కూడాను ప్రభు మార్గంలోనే అంటే ఆయన దగ్గరికి వస్తానే మళ్ళా హృదయం కూడా ధనమోసం వైపే ఉంది. ఎందుకట్లా ఉంటే అటైనా ఉండి ఇటైనా ఉండి ఏ మార్గం కావాలో డిసైడ్ అవ్వు. అంత హృదయం ఎక్కడో పెట్టుకొని ప్రభువుని ఎందుకు అనుసరించడం? అది కరెక్ట్ మార్గం కాదు. దేవుల్లో నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి, దానికి తగ్గ మూల్యం చెల్లించుకొని అదైతే ఇది ఇదైతే అది అంతే ఖండితంగా వచ్చేసేయాలి. 2 పడవల మీద కాలు ఎప్పుడు వేయకూడదు. సో మత్తయి సువార్తలో ఈ యొక్క రిచ్ యంగ్ రూలర్ పరిస్థితి చాలా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న సంఘస్థులతో కంపేర్ చేసుకుంటే. సో యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో గమనిస్తే, ఈ సంగతులు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక 17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుదురు. చాలు. సో మనం ఎప్పుడు ధన్యులు అవుతామంటే చేస్తే, వింటే కాదు, వినేసి వదిలేస్తే కాదు. ప్రభు దగ్గరికి వచ్చి ముఖస్థుతి చేస్తే ధన్యులు అవ్వం మనం. దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేస్తే సరిపోదు. వాక్యాన్ని ధ్యానించింది అప్లికేషన్ ఉండాలి, అప్లై చేసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా మనం అనుభవించాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభా నీ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను నీ మార్గంలోనే వెళ్తాను అని ఆ వాక్యానికి మనము కంప్లీట్ ఫోకస్తో ఉండాలి. సో కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దుష్టులు ఎలాంటి వాళ్ళు అని ఉంది. ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దుష్టులు, పాపులు, అపహాసికులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 4వ వచనం చదువుదాం. 1:4. 1:4. అంటే గాలికి గురేమైనా ఉండిద్దా? నేను ఈ డైరెక్షన్లోనే వీయాలి, ఈ డైరెక్షన్లోనే వీస్తాను అనేమన్నా ఉంటుందా? ఉండదు. దుష్టులకు కూడా అంతే ఉంటుంది. నేను ఈ మార్గంలోనే దుష్టులు అంటే ఎవరో మనలో కూడా దుష్టత్వం ఉంటుంది. మన హృదయాలు కూడా
కొన్నిసార్లు దేవుడి వైపు ఉంటాయి, కొన్నిసార్లు శ్లోకం వైపు ఉంటాయి. సో అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే గాలి ఎటు పోతే అటు అన్నట్టు మన హృదయ ఆలోచనలు కూడా ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. గాలికి చెదరగొట్టే పొట్టు వలె వారి యొక్క మార్గాలు ఉంటున్నాయి. అంటే ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. సో ఆ వాక్యాలు వింటున్నా కానీ సరే వాటిని వర్కౌట్ ఎలా చేయాలి మన జీవితంలో అనేది లేనే లేదు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు, హృదయ అంటే వాక్యాల్ని వినేసి వెళ్ళిపోయే వాళ్ళ ముఖస్థుతి చేసే వాళ్ళ కాదు, కానీ మీరు వింటున్నారు, వీటిని చేయువాడు ధన్యుడు అంటారు. సో రోమన్స్ చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. రోమన్స్ 2:28. వాక్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ఈ రోమా పట్టణంలో ఉన్న కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే, మేము సున్నతి పొందాం కాబట్టి దేవుని ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన రాజ్యంలోకి వెళ్తాము, ఆయన మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళిపోతాడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయాలు ఎక్కడో చాలా దూరంగా ఉన్నాయి ప్రభుకి. అప్పుడు అందుకే పౌలు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, బాబు బాహ్యపరమైన సున్నతి కాదు, కావాల్సింది ఏంటంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని చెప్పేసి చెప్తారు. అంతరంగమైన యూదుడు అవటం అంటే ఏంటి? అంతరంగమందు సున్నతి పొందడం అంటే ఏంటి? అంటే ఆ యొక్క పూర్ణ హృదయంతో ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క మార్గాల్ని, మాటల్ని అనుసరించేవాడే యూదుడు. మనమంతా అన్యజనులు అని అంటారు, కానీ మన వాక్యం అనుసరిస్తేనే మనం ఏమవుతామంటే దేవుని యొక్క ప్రజలము. దేవుని యొక్క ప్రజలు ఎవరు? ఆనాడు యూదులు, ఇప్పుడు కూడా మనము విశ్వాస సంబంధమైన యూదులం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును అంటున్నాడు. సో మనము పూర్ణ హృదయంతో వాక్యాన్ని వెంబడించినప్పుడు మనకు మెప్పి ఎవరి నుంచి వస్తుంది అంటే దేవుడి నుంచి వస్తుంది అని పౌలు చెప్తున్నాడు. వీళ్ళంతా యూదులు మనుషుల మెప్పు కోసం చేస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు ప్రతి దాంట్లో టైట్ ఇస్తూ ఉంటారు. తినే గింజల్లో, తాలింపు గింజల్లో, వాటిల్లో కూడా దశమ భాగం ఇస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల జనాలందరూ వీళ్ళు ఏందో పరిశుద్ధులు అనుకుంటారు. లేకపోతే వాళ్ళు వేసే వస్త్రధారణ అవన్నీ చూసి వామ్మో వీరు నిజంగా చాలా పరిశుద్ధులు, వీరు నిజంగా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు, వీళ్ళని ఎవరు ఆపలేరు అని అనుకుంటారు. కానీ ఆ మెప్పు, మనుషుల వాళ్ళ మెప్పుని కోరుకునే వాళ్ళు బాహ్యపరమైన యూదులు, ప్రభు మెప్పును కోరుకునే వాళ్ళు అంతరంగ యూదులు అని చెప్పేసి పౌలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రిఫార్మేషన్ అనేది సంఘంలో ప్రారంభమైనప్పుడు అగస్టిన్ అనే ఆయన ఒక మాంక్. అగస్టిన్ అనే ఆయన మాంక్ అనమాట. రోమన్ క్యాథలిక్ చర్చిలో మాంక్ ఆయన. అగస్టిన్ అనే ఆయన ఈ రోమన్స్ పత్రిక చదివినప్పుడు తన జీవితంలో ఒక గొప్ప మార్పుని తను చూశాడు అనమాట. చూసి ఒక మాట అన్నాడు, యూ హ్యావ్ మేడ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓ లార్డ్, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. అంటే ఏంటంటే, ప్రభువా నీ కొరకే మమ్మల్ని సృష్టించుకున్నావు, మా హృదయాలు ఎప్పుడు విశ్రాంతిలోకి వస్తాయి అంటే మేము మీ విశ్రాంతిలోకి మేము వచ్చినప్పుడే మా హృదయాలు విశ్రాంతిలోకి వస్తాయి. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. మన హృదయం ఆయన మీద ఆనుకున్నప్పుడే ఆ విశ్రాంతి మనకు వస్తుంది అని చెప్పేసి అగస్టిన్ చెప్తాడు అనమాట. అంటే అక్కడ గమనించినట్టయితే వాక్యం యొక్క అధికారం కింద వచ్చిన వారి జీవితం ఎలా ఉంది అంటే చాలా పీస్ఫుల్గా, రెస్ట్గా చాలా ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, ఆ సమాధానం అనేది వాళ్ళ జీవితాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, అక్షరము వల్ల కలుగునది కాదు, సున్నతి అనేది అక్షరం వల్ల వచ్చేది కాదు అంటున్నాడు రోమన్స్లో చూసి. అంటే
వాక్యం అనేది లెటర్స్ కాదు, ఏదో అక్షరాలు కాదు ఇవి. ఇందులో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే మన హృదయము సింగిల్గా ఆయన వాక్యం పట్ల ఉన్నప్పుడే అనేది చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. సో ఆ మాటలు ఎలాంటి అంట? ఆ మాటలు నేను మీతో చెప్పిన మాటలు అంట అవి ఆత్మయు జీవమునై ఉన్నది. అంటే దేవుని యొక్క ఆత్మ ఏంటి అంటే వాక్యమే. ఆ మాటలే వాక్యము, ఆ మాటలే ఆత్మ అని చెప్తున్నాడు ప్రభు. సో ఆ మాటల్ని మనము తీసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మన ఆత్మస్వరూపియకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి కార్యం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటలు మనకి క్లియర్గా అర్థం చేయించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో మనము ఎప్పుడైనా మనం గ్రహించాలి ఏంటంటే మనకు వాక్యం అర్థమవుతుందంటే అదేదో పెద్ద మన గొప్ప జ్ఞానులు అని కాదు, కానీ తెలియగల వాళ్ళని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆ వాక్యాన్ని మనకి విశదీకరిస్తుంది. అందులో మనం చేసేది ఏం లేదు, మన సొంత ప్రయత్నము సొంత ఆలోచన ఏం లేదు. సో ఆ ఆత్మ జీవము ఆ మాటలు మన హృదయంలోకి వచ్చినప్పుడు నిజంగా మనం జీవం కలిగి జీవిస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మొదటి పాయింట్ ఏంటంటే వాక్యం అనేది అక్షరం కాదు, అది ఆత్మయు జీవమై ఉన్నది. రెండో పాయింట్ చెప్తాను, వాక్యం అనేది మన జీవితాలకి సరిపోయినది. ఇక దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సఫిషియన్సీ, స్క్రిప్చర్ సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఇంకా వాక్యమే సఫిషియంట్. మనకి ఈ బైబిల్ 66 పుస్తకాలు రాయబడింది కదా, ఇదే సఫిషియంట్. ఇంకా దీనికి 67వ పుస్తకం లేదు, 68వ పుస్తకం లేదు. పరిశుద్ధాత్మ దేవుడేగా ఈ మాటలు ప్రేరేపించి రాయించింది. పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాలు ఇవ్వటం బట్టేగా ఆయన శిష్యులు కానీ భక్తులు కానీ ప్రవక్తలు కానీ రాశారు. ఒక వ్యక్తి ఈ యొక్క లేఖనాలు చాలవు అనేవాడు ఏం చేస్తాడో తెలుసా? నాకు ప్రభు దర్శనం చూపించాడు, కళలు చూపించాడు, ప్రభు నాకు చెవిలో ఏదో చెప్పాడు అని మనల్ని మోసపరుస్తారంట. అంటే ఈ ప్రవచనాలు కంప్లీట్గా సమాప్తమైనవి. బైబిల్ కంప్లీట్గా పరిపూర్ణమైంది, సమాప్తమైంది, ఎండ్ అయిపోయింది. ప్రభు చెప్పాలనుకున్నది అంతా చెప్పేసేసాడు. కానీ ఎట్లా చెప్పాడు తెలుసుగా మనకి? ప్రవచనాలు దర్శనాలు వాటి ద్వారా రాయించేశాడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. కానీ ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారు? ప్రభు నాకు అది చెప్పాడు, ఇలా చేయి, నాకు ఇది చెప్తున్నాడు, నాకు వినపడుతుంది ప్రభు స్వరం అని చెప్పే వాళ్ళంతా అబద్ధ బోధకులు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? 67వ గ్రంథాన్ని 67వ పుస్తకాన్ని రాస్తున్నారు. 66 పుస్తకాలు కాకుండా ఇంకో 67 రాస్తున్నట్టు వాళ్ళు. నిజంగా అలాంటి వాళ్ళకి ప్రకటన గ్రంథంలో గొప్ప హెచ్చరిక ఉంది. ఈ గ్రంథానికి ఏది యాడ్ చేసినా తొలగించినా ఆ తెగుళ్ళన్నీ వస్తాయి అని ఉంది. కానీ మన జీవితంలో మనం గ్రహించాలి ఏంటంటే, ప్రభువా నాకు ఆ దర్శనాలు కాదు, నాకు ఆ ప్రవచనాలు కాదు, నాకు ఆ కళలు, నా ఫీలింగ్స్ ఎమోషన్స్ కాదు, కానీ నీ యొక్క వాక్యం చాలు ప్రభా. నీ యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో నేను దాన్ని నమ్ముతాను, అదే సఫిషియంట్ నా జీవితానికి. ఇంకా నాకు ఏ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏ ప్రాఫిట్ ఎవరు చెప్పేది నాకు అవసరం లేదు.